हरिः ओम अस्मद्गुरुभ्यो नमः। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पराद्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती चोच्चिष्टायां स्रजिनगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं भारद्वाजकुलोद्भूतं कविरत्नविभूषितं सम्पत्कुमारसच्चिष्यं रामानुजमहं भजे। जय श्रीमन्नारायण। प्रिय भगवद्बंधुవులారా, ధనుర్మాస వ్రత మహోత్సవంలో నేడు 4వ రోజు. ఈ వ్రతాన్ని ఆరంభించి గోదాదేవి విలక్షణమైనటువంటి రీతిలో అద్భుతమైనటువంటి అర్థాన్ని సూచించేటువంటి పాటలను మనకు అందించింది. 3వ పాటలో మేము ఈ మార్గశీర్ష మాస వ్రతము అనేటువంటి మిషతో కనుక స్నానం చేసినట్లయితే లోకంలో పాడి పంట సమృద్ధిగా ఉంటుంది. అంతేకాదు భగవన్నామాన్ని కీర్తించడం ద్వారా భగవత్ సమృద్ధి, భాగవత సమృద్ధి చక్కగా వెళ్ళి విరుస్తుంది అనేటువంటి అంశాన్ని ఆవిష్కరించింది 3వ పాటలో. ఇక ఈనాడు 4వ పాట. భగవన్నామం యొక్క గొప్పతనాన్ని వీరంతా కూడా ప్రతి పాటలో కూడా కీర్తిస్తూనే ఉంటారు. శ్రీరంగంలో ఒక ఆమె ఉన్నది, అనుకో కుమారుడు. ఆ కుమారుడికి రంగా అనేటువంటి పేరు పెట్టుకున్నది. ఆయన గారు గురుకులంలో విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఓ రోజు గురువుగారు ఆ అబ్బాయిని ఎక్కడికో పంపించారు. ఇంటికి రావటం ఆలస్యమైంది. వీళ్ళమ్మగారు ఆ రోజున వాడి కోసరం అని చెప్పి పాయసం తయారు చేసి ఎట్టిపెట్టింది. పెట్టి గట్టిగా పిలుస్తుంది, రంగా 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 అని గట్టిగా పిలుస్తుంది అనమాట. ఏనాయనా ఇంకా రాలేదేంటి, నీకోసరం పాయసం చేశాను, నువ్వు అడిగావు కదా అని చెప్పి గట్టిగా అడుస్తుంటే ఈ మాట విన్నటువంటి రంగడు వాళ్ళ ఇంటికి వచ్చాడు వాళ్ళ అబ్బాయి వేషంలో. వచ్చి, అమ్మా చాలా నీరసంగా ఉంది, ఆకలేస్తుంది, పొద్దున పాయసం చేయమని చెప్పాను కదా, పాయసం తయారు చేసావా, త్వరగా పెట్టేసే, ఆకలేస్తుంది అని అన్నట్ట. సరే, వెంటనే ఆమె గారు తీసుకొచ్చి పాయసం పెట్టిందట. చక్కగా తృప్తిగా తిన్నాడు. ఆయన గారు వెళ్ళిపోవడం జరిగింది. ఈ లోపుగా వాళ్ళ అబ్బాయి, అసలు అబ్బాయి వచ్చాడు. అమ్మా పొద్దున్న చెప్పాను కదా పాయసం చేసేసావా, త్వరగా పెట్టేసేయి, స్నానం తర్వాత చేస్తాను అన్నట్ట. అరే ఇప్పుడే కదా నువ్వు తిన్నది, ఇప్పుడే కదా నీకు పెట్టింది, ఇదేమిటి అట్లా అడుగుతున్నావేంటి అని చెప్పి పాపం ఆమె గారు ఆశ్చర్యపోయిందనమాట. సరేలే అని అనుకున్నది. ఈ లోపుగా రాత్రిపూట కలలో రంగనాథ స్వామి కనపడ్డాడు. కనపడి, ఏమమ్మా నువ్వు నన్ను పిలిచావు కదా, ఆ పిలవటం చేత నేను మీ ఇంటికి వచ్చాను, నువ్వు పెట్టినటువంటి ప్రసాదాన్ని స్వీకరించాను, నాకు ఆనందం కలిగింది, నేనే వచ్చి స్వీకరించాను అని అన్నట్ట. అంటే దీన్ని బట్టి ప్రధానమైనటువంటి విశేషం ఏమిటి అంటే, భగవన్నామాన్ని తెలిసి పలికినా తెలియక పలికినా అది ఆర్తితో గనక పలికినట్లయితే భగవానుడు అనుగ్రహం కలిగి మనకు ఉపకారం చేస్తాడు అనేటువంటి విశేషం ఈ సన్నివేశం ద్వారా తెలుస్తుందన్నమాట. అంటే కొంతమంది తెలిసి పలుకుతూ ఉంటారు, కొంతమంది తెలియకుండా పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. అది కూడా ఆయన గారికి ఇష్టమైనటువంటి సన్నివేశం ఈ రకంగా మనకు తెలుస్తుంది. ఉత్తమన్ పేర్పాడి అని నేనటి పాసురంలో ఉత్తముని యొక్క పేరును గురించి బాగా విశేషంగా కొనియాడారు. ఉత్తములంటే ఎవరండి? లోకంలో ఉత్తములు
అధములు, నీచులు అని 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. నీచులు, మధ్యస్థులు అనేటువంటి వారు కొంతమందికి ఉపయోగపడరు, అసలు ఉపయోగపడనటువంటి వారు ఉంటారు. కానీ ఉత్తములైనటువంటి వారు పరహితాన్ని కోరుతూ తమ యొక్క హితాన్ని మర్చిపోయి వారే పరోపకార భావనతో కార్యాలు చేసేటువంటి మహనీయులైనటువంటి వారు ఉంటారన్నమాట. అలాంటి వాడు పరమాత్మ. కాబట్టి ప్రేమతో పిలవాలని పిలిచిన ఆయన గారి యొక్క ప్రధానమైనటువంటి విశేషం మనలో ఉన్నటువంటి ఆర్తిని ఆ రకంగా కలిగింపచేస్తాడు. కనుక 3వ పాసురం చాలా విలక్షణమైనటువంటి పాసురం అన్నమాట, ప్రభావవంతమైనటువంటి పాసురం. ఈ ఒక్క పాసురం ఒకసారి మనం ప్రేమగా ప్రీతిగా అనుసంధానం చేసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళటానికి మనందరం కూడా భాగస్వాములం అవుతాం. పరమాత్మ యొక్క కృప మనకు ఆ రకంగా కలుగుతుంది అని చెప్పి ఆ పాసురంలో ఉన్నటువంటి విశేషం. ఇక ఈనాడు 4వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. భగవంతుడు మనకు కొన్ని ఇంద్రియాలు ఇచ్చాడు. ఈ ఇంద్రియాలన్నీ కూడాను మన సొంత పనులకే మనం వినియోగించుకుంటామా, లేకపోతే ఇంత విలక్షణమైనటువంటి ఇంద్రియాలను మనకు అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ ఎవడో ఆ పరమాత్మ కూడా వినియోగిస్తే బాగుంటుందా అనేటువంటి అంశాన్ని కనుక పరిశీలిస్తే, విచిత్రా దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేమ కృతా బ్రహ్మన్ అస్తపాదాది సంయుత. అంటే మనని 4 కాళ్ళు గల జంతువులతో కాకుండా 2 కాళ్ళు 2 చేతులు అనేటువంటి విశేషం చేతనే ఈ మానవ జన్మ ఉన్నది. ఇంతేకాకుండా ఇదొక విలక్షణమైనటువంటి విచిత్రమైనటువంటి దేహ సంపద. ఒక ఇంద్రియం మరొక ఇంద్రియానికి సంబంధం ఉండదు. కాబట్టి అలాంటి ఈ దేహ సంపద అంతా కూడా పూర్వమే బ్రహ్మగారి చేత మనకు నియోగింపబడినది, అందించబడినటువంటిది అన్నమాట. ఇవన్నీ కూడా ఎవరికి ఉపయోగించాలి? భగవంతుని యొక్క సేవకు మాత్రమే వినియోగించినట్లయితే ఈ శరీరం పరమాత్మ ఇచ్చినందుకు మనకొక యోగ్యత అనేటువంటిది లభిస్తుందన్నమాట. ఏం చేయాలి? కన్నులున్నందుకు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని దర్శించాలి. అలాగే చెవులున్నందుకు స్వామి యొక్క గుణకీర్తనాలను విని ఆనందించాలి. నోరున్నందుకు ఆయనకు సంబంధించినటువంటి గుణగణాలను నామానిని కీర్తించాలి. కాళ్ళున్నందుకు ఆయన యొక్క ఆలయాన్ని పరిక్రమించాలి. మనస్సు ఇచ్చినందుకు మనస్సు ద్వారా ఇవన్నీ కూడా గ్రహించి మనం స్థిరమైనటువంటి బుద్ధిలో ఉండగలగాలి. కాబట్టి వీటన్నిటినీ కూడాను మనం కూడినట్టయితే పరమాత్మకు చెందినటువంటి వాళ్ళం అవుతామన్నమాట. ఈ 4వ పాటలో భగవంతుని ఆరాధించినటువంటి వారికి ఎలాంటి యోగ్యత కలుగుతుందో మనకి చక్కనైనటువంటి విశేషాన్ని తెలియజేస్తుందన్నమాట. ఈ 4వ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని ఆ మీదట దానిలో ఉన్నటువంటి విశేష అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 4వ పాసురం. ఆళిమళై కన్నా ஒன்று நீ கை கரவேல் ஆளியல் புக்கு முகந்து கொடார்த்தீரி ஊழி முதல்வ உறவம்போல் மை கரத்து பாளியந்தோலுடை பற்பனாபன் கையில் ஆளி போல் மின்னி வரம்பரி போல் நின்னதறிந்து தாளாதேசாங்கமுதயத்த சரமழைய போல் வாழ உலகெனில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீடாட மகிழ்ந்தேலொரிங்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. ఎప్పుడైనా సరే ఈ లోకంలో మనకి వానలు కురవనప్పుడు, దుర్భిక్షంగా ఉన్నప్పుడు ఈ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసినట్లయితే చక్కనైనటువంటి వర్షాలు కురుస్తాయి. దీనికి నిదర్శనం మా జనజీయర్ స్వామివారు అనేక సందర్భాలలో వారు నిర్వహించినటువంటి యజ్ఞ యాగాది కార్యక్రమాలలో భాగవతోత్తములందరి చేత భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి భక్తులందరి చేత ఈ లోకానికంతటికీ కూడా చక్కనైనటువంటి సువృష్టిని అనుగ్రహించమని చెప్పి
గోద ఇచ్చినటువంటి ఈ పాటను అందరి చేత ముక్తకంఠంగా గానం చేయించగా వర్షాలు పడినటువంటి సన్నివేశాలు అనేకంగా కనిపిస్తాయి. కాబట్టి ఈ పాట మనకి వర్షాన్ని అనుగ్రహిస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పి విశ్వాసంతో పలికేటువంటి మాట అన్నమాట. అంతటి శక్తి ఉన్నది ఈ పాటకి. మనం అనుకున్నాం అమ్మవారు మనకు అందించినటువంటి 30 పాసురాలు కూడా అమృత రస నిష్యందాలు, ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి అమృతం లాంటి అంశాలను మనకు అనుగ్రహించిందనమాట గోదాదేవి. వాటిలో ఇవాటి పాసురాన్ని మనం ఒకసారి అర్థం తెలుసుకుందాం అనమాట. ఆళిమళై కన్నా అంటే ఈ పాసురంలో మేఘుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. పర్జన్యదేవుని ప్రార్థన చేస్తున్నారు. కిందటి పాసురంలో వాళ్ళు ఏం కోరారు? ఈ లోకానికి మంచి వర్షం పడాలి, నెలకు 3 వానలు కురవాలి అని కోరారు. మరి పడాలి అంటే ఎవరిని మనం ప్రార్థన చేయాలి? భగవంతుడు ఏ పోస్టుకి, ఏ పదవికి ఎవరిని అధికారిగా నియమించాడో ఆ నియమించినటువంటి అధికారిని మనం ప్రార్థన చెయ్యాలి. అందుకనే ఏమంటున్నాడు? ఆళిమళై కన్నా, ఏమయ్యా గంభీరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడా, వర్షమునకు నిర్వాహకుడా, ఓ పర్జన్యదేవా, నీ ఒన్రు నీకైకరవేల్, నీవు నీ యొక్క దాతృత్వమున ఏమాత్రము సంకోచింప చెయ్యకు. ఆళియల్పుక్కు, నడి సముద్రమున ప్రవేశించి ముఖందు కొడు నీటిని పీల్చి, అరుత్తు ఎరి ఆకాశాన ఎగసి గర్జించి, ఊళి మొదల్వన్ కాలాది సకల పదార్థములకు కారకుడైనటువంటి నారాయణుని యొక్క ఉరువంబోల్ మూర్తివలే మైకరత్తు శరీరము నల్లనివై, పాళియంతోలుడై విశాలమైనటువంటి సుందరమైనటువంటి బాహుయుగళి కలిగినటువంటి పద్మనాభన్కయిల్ పద్మనాభుని యొక్క చేతిలోని ఆళిపోల్మిన్ని చక్రము వలె ప్రకాశించి, వరం వరిపోల్ శంఖము వలె ఉరిమి, శాంగం స్వామి యొక్క ధనస్సు నుండి విలువడినటువంటి ఉదైత్త శరమరైపోల్ బాణముల యొక్క వర్షమా అన్నట్లుగా ఉలగినిల్ లోకమంతటా కూడా వాళ్ళ సుఖించునట్లుగా నాంగళం మేమును మహిళిందు బాగా సంతోషపడినటువంటి వారమైనట్లుగా మార్గరి నీరాడ మార్గశీర్షమాస వ్రతస్నానము చేయుటకు తాళాదే ఆలసింపక పేడిదాయ్ వర్షించుము సుమా అని ఈ రకంగా ప్రార్థిస్తున్నారు గోదాదేవి ఈ పాసురంలో. ఏమంటున్నారు? ఓ పర్జన్యదేవా, నువ్వేం చేయాలి? గంభీరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి, ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి. ఎందుకని? చంపుట, కాల్చుట మొదలైనటువంటి కృత్యాలన్నీ కూడా యమధర్మరాజు గారికి, అగ్నిదేవుడికి మొదలైనటువంటి వారికి అప్పగించి, నీకు లోకంలో ఉండేటువంటి తాపార్తులందరికీ కూడా ఉపశమనాన్ని కలిగించేలాగా చల్లదనాన్ని కలిగించేటువంటి ఒక విలక్షణమైనటువంటి యోగ్యత కలిగినటువంటి వాడవు కదా. నువ్వు చాలా గంభీరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి. ఎందుకని? ఉదారుడివి. ఉదారులు అంటే ఎదుటివారికి ఏది అవసరమో ముందుగా గ్రహించి వారు అడగకుండా ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడవి నీవు. కాబట్టి నీ యొక్క నిర్వాహకత్వంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సృష్టిని చక్కగా కురిపించుము. ఎలా కురిపిస్తావు? ఆడిమజై కన్నా అని ప్రార్థన చేస్తూ ఉన్నారన్నమాట. అంటే అర్థమేంటి? ఇక్కడ వీళ్ళు అడగగానే ఆయన గారు కురిపిస్తారా? అంతటి శక్తి వీళ్ళకున్నదా అనేది ప్రశ్న అన్నమాట. మనం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏవేవో అడుగుతూ ఉంటాం. అవన్నీ ఇచ్చేశాడా, ఇస్తున్నాడా అని అంటే ఇస్తాడనే భావనతో వెళ్ళి అడుగుతూ ఉంటాం. ఒక్కోసారి మనం అనుకున్నది జరగగానే స్వామి ఇచ్చాడండి అనుకుంటాం. ఒక్కోసారి ఇవ్వలేదనుకోండి, అయ్యో స్వామికి ఇంకా నా మీద అనుగ్రహం కలగలేదు అని అనుకుంటారు భగవద్జ్ఞానం కలిగినటువంటి వారు.
కానీ అడగటము అనేటువంటిది మన పని. కానీ వీరు భాగవతోత్తములు కాబట్టి వీరి అవసరం కంటే కూడా లోకము యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాళ్ళు అవటం చేత దానికి నిర్వాహకుడైనటువంటి వాడిని వీరు అర్థించటంలో తప్పులేదు, ఆజ్ఞాపించటంలో తప్పులేదు. అందుకనే వీరు ఈ రకంగా అంటారు, భగవత్ శాసనం కంటే కూడా భాగవత శాసనం చాలా గొప్పది అని అంటారన్నమాట. భగవంతుడు కూడా తన భక్తుల యొక్క మాట వింటాడు కాబట్టి భగవంతుని యొక్క కార్యక్రమాలలో నియోగితులైనటువంటి వారలు కూడా భాగవతుల యొక్క మాట వినాలి, అంటే భక్తుల యొక్క మాటే వినాలి అని అంటారు. అందుకనే వీరు వారంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారన్నమాట. ఎందుకని అంటే అది భాగవత శాసనం చాలా విలక్షణమైనటువంటిది అని అంటారన్నమాట. మనకి ఒక విశేషాన్ని చెప్తారు. నృసింహస్వామిని కనుక మనం ఆరాధించినట్లయితే ఎలాంటి ఫలితం కలుగుతుంది. మనకు చాలామంది ఆరాధ్య దైవాలు ఉన్నారు, రాముడు కానీ, కృష్ణుడు కానీ, నారాయణుడు కానీ, ఇలా రకరకాలుగా ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళలో నృసింహం స్వామిని ఆరాధించేటువంటి వారికి ఒక గొప్పతనం ఉన్నది అంటారు. ఏమిటది? ద్రవంతి దైత్యాః ప్రణమంతి దేవతాః నశ్యంతి రక్షాంసి ఆపయంతి చారయః యత్కీర్తనాత్ స అద్భుత రూపకేసరీ మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి. విష్ణుధర్మలోని మాంగళ్య వివృద్ధి స్తోత్రంలో చెప్పబడినది ఈ విశేషం అన్నమాట. ఎందుకనంటే ఎవరైతే నరసింహస్వామిని కనుక ఆరాధన చేస్తుంటారో వారికి దైత్యులు అనేటువంటి వారంతా కూడా మనస్సు కరిగిపోయి వారికి వశలై పారిపోతారట. మిగిలిన వారంతా కూడా వారికి దాసానుదాసులై వారి మాటలు విని వారి అనుగ్రహం కొరకు పాకులాడుతూ ఉంటారట. ఎవరు? ఒక్క నరసింహస్వామిని ఆరాధించేటువంటి వారందరికీ కూడా ఈ రకమైనటువంటి యోగ్యత ఉంటుందన్నమాట. అందుకనే సంప్రదాయంలో భగవంతునికి ఒక నమస్కారం పెట్టినా ఆయన ఏమనుకోడు. భాగవతోత్తములకి పదే పదే అనేక నమస్కారాలు చేయటం అనేటువంటిది ఒక సంప్రదాయంగా ఉంటుందన్నమాట. ఇది ప్రధానమైనటువంటి విశేషం. ఏమండి, నిజంగా అంత శక్తి ఉన్నదా భాగవతోత్తములకి? విష్ణు పురాణంలో ఒక వృత్తాంతం, వైవస్వత గీతలు అనేటువంటి వాటిలో భీష్ముడు నకులుడికి ఉపదేశించినటువంటి ఒక సన్నివేశం అన్నమాట. యమధర్మరాజు గారు తన భటులందరినీ కూడా తమ నిధులకు పంపించే సమయంలో ఓ విషయం చెప్పారనమాట. అంటే యమధర్మరాజు గారు అంటే సమానమైనటువంటి ధర్మంతో నిష్పక్షపాతంగా పరిపాలించేటువంటి ఒకానొక అధిపతి. వాళ్ళ దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, యమకింకరులు అని అంటారు. బాగా భీకరమైనటువంటి ఆకారాలతో ఉంటారు. వికృతమైనటువంటి నేత్రాలు, వారి జుట్టు, వారి చేతులు, వారి కళ్ళు, ఇవన్నీ కూడా నువ్వు చూస్తుంటే ఒక్కోసారి సడన్గా అప్రయత్నంగా ధర్మరాజు గారు చూసినప్పటికీ కూడాను ఆయనకు కూడా గగుర్పాటుతనం కలిగించేటువంటి భీకరమైనటువంటి రూపం అన్నమాట వారి యొక్క రూపం అన్నమాట. వాళ్ళందరినీ పిలిచి ఒక మాట చెప్పేట, అరే నాయనా, నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి, చెవిన వేసుకోండి. అహమపి అమరవరార్చితేన ధాత్రా యమ ఇతి లోకహితాహితే నియుక్తః. నాయనా, నేను నిష్పక్షపాతంగా ఉంటాను కాబట్టి నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు. ఎందుకంటే అక్కడెక్కడ కూడా ఎగ్జంప్షన్స్ ఉండవు. యమధర్మరాజు గారి దగ్గర ఎవరైతే ఏ శిక్షలు పడితే ఆ శిక్షను తప్పనిసరిగా ఆయన ఆచరింపజేస్తారు. ఏమండి, ఇలాగా బలాని వారి రికమెండేషన్ అండి, బలాని స్వామి రికమెండేషన్ అంటే అక్కడ ఏం కుదరదు. తప్పనిసరిగా ఏ దండన కావాలంటే ఆ దండన వేస్తాడనమాట. ఇది శాస్త్రీయంగా విధించేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు కాబట్టి నేను దీనికి అలాంటి వాడినైనప్పటికీ కూడా నేనేం స్వతంత్రుణ్ణి కాదు, నేను ఒక్కడనే నిర్వహిస్తున్నాను అనుకోవద్దు. కాబట్టి నన్ను కూడా నియోగించేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆజ్ఞానుసారంగానే నేను ఈ పదవిలో వచ్చాను, వారి అనుగ్రహం చేతనే దీన్ని నిర్వర్తిస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఒకటి మనస్సులో పెట్టుకొని నిర్వర్తించండి. ఏమిటది? యమః తస్య కర్ణమూలే. వాళ్ళ కింకర్లకి చెవులో చెప్పాడట, పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురహం అన్యనృణాం నవైష్ణవానాం. ఎవర్రా, ఎప్పుడైనా సరే భగవత్ సంబంధమైనటువంటి భక్తులు కనపడితే వాళ్ళ జోలికి వెళ్ళబాకండి. వాళ్ళకి మనం ప్రభువులం కాదు, ఇతరులైనటువంటి వారికి మనం ప్రభువులము. కాబట్టి విష్ణు భక్తులు అనేటువంటి వారు ఎక్కడైతే కనపడతారో
వాళ్ళకి మనం ప్రభువులం కాదు, తదితరమైనటువంటి వాళ్ళకే మనం ప్రభువులము. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి అని యమధర్మరాజు గారు శాసనం చేశారట. దీనికి ఒక చిన్న కథ ఎలాంటిది అంటే, ధ్రువోపాఖ్యానము అనేది భాగవతంలో ఒక విశేషం ఉన్నది. ధ్రువుడు విష్ణు భక్తుడు, చిన్నతనంలోనే తపస్సు చేసి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఒకానొక మహనీయుడు అనమాట. ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టే సమయం వచ్చింది, పరిపాలన అంతా కూడా అయిపోయింది. ఆ సమయంలోనే ఒక దివ్య విమానం వచ్చింది ఈయన గారిని వైకుంఠానికి తీసుకువెళ్ళటానికి. అది నేలకి దిగదు, మధ్యలోనే ఉంటుంది. ఈయనేమో చాలా పొట్టివాడు, దాన్ని ఎక్కటానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ కుదరటలేదు. ఈ లోపల యమధర్మరాజు గారు వచ్చారు. అయ్యా స్వామి, మీరు పైలోకానికి రావటానికి సమయం ఆసన్నమైందండి, పదండి ఎక్కుదురు కానీ అన్నట్ట. ఈయనేమో ఎక్కలేకపోతున్నట్ట. ఓ అలాగా అని చెప్పి సాక్షాత్తుగా యమధర్మరాజు గారే వచ్చి వంగి తన నుంచి ఆయన గారు విమానానికి ఎక్కించేటువంటి ప్రయత్నం చేశాట. అంటే భగవత్ శాసనం అలాంటిది, భాగవతులకు ఉన్నటువంటి గౌరవం ఆ రకంగా ఉంటుంది అని చెప్పాడు. ఇదే విషయాన్ని మన రామదాసు గారు కూడా దాశరథి శతకంలో చక్కగా వర్ణించాడనమాట. పరమదయానిధే పతిత పావననామ హరేయటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్చు మీరటకు చేరకుండంచు యముండు కింకరోత్కరులకు కానపెట్టే దాశరథి కరుణాపయోనిధి. ఆయన ఎక్కడైతే అనుసంధానం చేస్తూ ఉంటారో వారి యొక్క పాద ధూళి నా శిరస్సును ధరిస్తానరా, కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని అన్నారట. ఏమంటే ఇంతకీ వాళ్ళు ఎలా ఉంటారండి, వాళ్ళ వైష్ణవుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పండి అన్నట్ట. ఇగో చెప్తున్నాడు. ఏ కంఠలగ్న తులసీనలి నక్షమాలా ఏ బాహుమూల పరిచిహ్నిత శంఖచక్రా ఏవా లలాట ఫలకేల సదూర్ధ్వపుండ్రా తే వైష్ణవా భువనమాసు పవిత్రయంతి. ఇది వైష్ణవులకు సంబంధించినటువంటి సహజమైనటువంటి లక్షణం నాన్న. తులసిమాల ధరిస్తూ ఉంటారు, నుదురున నామాన్ని ధరిస్తూ ఉంటారు, అలాగే శంఖచక్రాలు భుజాల మీద ఉంటాయి, నిరంతరం కూడా భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉంటారు. అలాంటి వారరా, వాళ్ళని ఆ రకంగా భగవద్భక్తులకి ఉండేటువంటి విలక్షణమైనటువంటి విశేషం అన్నమాట భాగవతోత్తములకి ఇచ్చేటువంటి గౌరవం. ఒక్కోసారి ఉపకారం చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా భగవంతుడు దొరకడట, భగవంతునికి దొరకదట. ఎందుకని భక్తులకు ఉపకారం చేద్దాం అనుకున్నా ఒక్కోసారి భగవంతుడికి అవకాశం లభించదట. ఎలాగా అనంటే, మనం తిరుమల క్షేత్రం ఉన్నది, ఆ తిరుమల కొండ మీద పూర్వం పెరియ తిరుమల నంబి అనేటువంటి మహానుభావుడు ఉండేవాడు. చాలా గొప్పవాడు, మంచి జ్ఞాని, పరమాత్మ పట్ల విశేషమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు, ఆయనకి ఆరాధన చేసేటువంటి వారు. ఎక్కడో దూరం నుంచి తీర్థం తీసుకురావాల్సి వచ్చింది, కాబట్టి కొంచెం కష్టమవుతుంది అనేటువంటి నేపథ్యంలో దగ్గరే ఒక బావిని తవ్వాలి అని చెప్పి సంకల్పించి ఆయనే స్వయంగా బావి తవ్వటం ప్రారంభించాడు. ఆయనకు తోడుగా ఆయన భార్య కూడా ఆ మట్టిని ఎత్తి పక్కన పోయటం ప్రారంభించింది. వీరి యొక్క స్థితిని చూచాడు. ఆమెమో గర్భవతి, ఈయనేమో పెద్దవాడు, ఇద్దరు కలిసి బావి తవ్వుతున్నాడు, ఒక్కడే తవ్వుతున్నాడు. ఎందుకుట? తన ఆరాధన కొరకు, తీర్థం కొరకు బావిని తవ్వుతూ ఉన్నాడు. స్వామి చూశాడు, అరే ఇంత కష్టపడుతున్నాడు కదా, ఈయనకు సహాయం చేద్దాము అని చెప్పి ఒక పిల్లవాడి రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళాట. ఏమయ్యా, నేను కూడా సహాయం చేస్తాను, పెద్దవాడివి కదా, శ్రమ పడుతున్నావు అంటే, లేదయ్యా, భగవంతుని యొక్క సేవ మరొకడికి ఇవ్వను, నేనే చెయ్యాలి, నేను తప్ప మరొకరికి అవకాశం ఇవ్వను, కాబట్టి నీ పని అవసరం లేదు, వెళ్ళిపో అన్నట్ట. సరే చిన్నబుచ్చుకొని ఆయన భార్య దగ్గరికి వచ్చాట. ఏమమ్మా, నువ్వు పెద్దదానివి, పైపెచ్చు గర్భిణీవి, కష్టపడి మట్టి మోస్తున్నావు, కాబట్టి నేను సహాయం చేస్తాను, కొద్దిగా పిల్లవాడినే కదా, నాకు అవకాశం ఇయ్యి అందట. సరే చూస్తే ముచ్చటగా ఉన్నాడు కదా, నాయన చెయ్యి, పర్వాలేదులే, పెరుమాళ్ళ సేవే కదా అని చెప్పి ఆమెకి ఇచ్చిందిట. సరే ఈయన గారు టకటక వెళ్ళటం, తీసుకురావటం, మట్టి చేయటం అంతా కూడా జరిగిపోతూ ఉన్నది. ఈయనకు అనుమానం వచ్చింది, ఏమిటి ఇంత తొందరగా మట్టి తీసుకొచ్చి ఎమ్మటే బుట్ట తీసుకొస్తుంది ఈమె, ఏమిటా అని పరిశీలించట. సరే అడిగితే ఇది, ఓ ఇక ఆ పిల్లవాడు ఎవరో వచ్చాయండి, సహాయం చేయడానికి ఇచ్చాను అందట. ఎంత పిచ్చి పని చేశావు, ఏడి ఆ పిల్లవాడేడి, నేను చెప్తే వినలేదు, ఇక్కడే ఉన్నాడా అని చెప్పి ఆయన గారు పరిగెడుతుంటే ఒక
తన దగ్గర ఉన్నటువంటి పొరుగుని విసిరివేసేట. వేస్తే ఆయన గారి గడ్డం తగిలిందిట. ఆ గడ్డం కింద మచ్చ, ఇప్పుడు పచ్చకర్పూరాన్ని పెడుతుంటారు వెంకటేశ్వర స్వామి గడ్డం కింద. అది భగవంతుడే సాక్షాత్తుగా భక్తులకు సేవ చేయాలన్నా ఆ భక్తులైనటువంటి వారు పరమాత్మ యొక్క సేవకు మరొకరిని అంగీకరించరు అనేటువంటి విశేషం ఈ సన్నివేశం ద్వారా జరుగుతుందన్నమాట. కాబట్టి భగవంతునికి భక్తునికి ఉండేటువంటి విశేషమంతా కూడా ఈ రకంగా ఉంటుందన్నమాట. సరే, ఈ రకమైనటువంటి విశేషం ప్రద్యుమ్నుడిని ప్రార్థన చేయగానే ప్రద్యుమ్నుడు వీళ్ళకి ఎదురయ్యాడు. అమ్మా, మీరేదో కోరుకుంటున్నారు కదా, ఏం చెయ్యాలి అని సెలవివ్వండి. మాకు ఒక నియమం ఉన్నది, మంచి చోట కురవమని, చెడ్డవాళ్ళ తోట కురవద్దు అని చెప్పి స్వామి శాసనం ఇచ్చారు. మా శాసనాన్ని మేము అలాగే పాటిస్తున్నాం, మీ శాసనం ఏమిటి అని అడిగారట. అసలు కథంతా నీ వల్లే వచ్చింది, నువ్వు సక్రమంగా నీ పని చేయకపోవటం వలన మాకు వర్షం కురవనటువంటి కారణంగా మేము ఈ వ్రతం అనేటువంటి దాన్ని సంకల్పించాల్సి వచ్చిందయా. కాబట్టి నువ్వు సక్రమంగా పనిచేస్తే మాకు ఈ అవకాశం ఉపకారం చేయనవసరం లేదు కదా. సరే, ఏం చేయమంటారు అంటే, ఆడిమజై కన్నా గంభీర స్వభావుడా ఓ పర్జన్యదేవా, నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు కదయ్యా స్వామి, నువ్వేం చేస్తావు, మండలాకారంతో చక్కగా వర్షించాలి. అంటే నువ్వు ఎలా వర్షించాలో వర్షించే విధానాన్ని చక్కగా చెబుతున్నారన్నమాట. కన్నా అని వీరు సంబోధన చేస్తున్నారు. ద్రవిడ భాషలో కన్నా అని అంటే కృష్ణుడు అనే అర్థం అన్నమాట. అంటే ఆ శబ్దానికి అర్థం ఏమిటి అంటే అందమైనటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి వాడు పరమాత్మ. అంతేకాదు, సమర్థుడైనటువంటి వాడు, నేత, భవ్యుడు, విధేయుడు అనేటువంటి పేర్లు ఈ పదానికి ఉన్నాయన్నమాట. అందుకనే వీరు ఈ వ్రతంలో ఏ పని చేయ తలపెట్టినా స్వామి యొక్క స్వరూపానికి సంబంధించిన, ఆయన గుణానికి సంబంధించినటువంటి అంశాలు విడవకుండా మనస్సులో భావన చేస్తూనే ఈ యొక్క వ్రతాన్ని వారు కొనసాగిస్తూ ఉన్నటువంటి విశేషం మనం తెలుసుకోవాల్సిందనమాట. కాబట్టి కృష్ణ పరమాత్మని వీరు మనస్సారా భావన చేస్తూ ఈ వ్రతాన్ని ఆరంభం చేస్తున్నారు. కాబట్టి కన్నా ఓ స్వామి అన్నట్టుగా భావన చేసి, ఏమయ్యా నువ్వు వర్షం కురుస్తావు కదా, వర్షాన్ని కురిపిస్తుంటావు కదా, మామూలుగా ఎక్కడెక్కడ నీళ్లు తాగుతావు, ఏదో చెరువులో నీళ్ళ, పడియల్లో నీళ్ళ, కుంటల్లో నీళ్ళ, అక్కడ నీటిని గ్రహించి వర్షం కురుస్తావా, లేదో ఒక 4 జల్లులు అక్కడ, ఒక 3 జల్లులు ఇక్కడ, ఓ 10 జల్లులు అక్కడ, నేను కూడా కురిసేసాను కదా అని చెప్పి నీ పని అయిపోయింది అనుకొని వెళ్ళిపోతావా? అలా కాదయ్యా, మేము చెప్పిన విధంగా నీవు వర్షించాలి. ఎలా వర్షించాలి అంటే, గంభీరమైనటువంటి సముద్రంలోకి వెళ్ళి, ఆ సముద్రంలోకి ఎక్కడి పైపైన నీళ్ళు కాదు, సముద్రము లోపల అంతంలోకి ఇసుక తగిలేంత వరకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీటినంతా కూడాను గ్రహించి ఒక్కసారిగా మా స్వామి వంటి రూపాన్ని నువ్వు దాల్చి. సహజంగా పరమాత్మకి ఏం పేరండి? నీలమేఘశ్యాముడు అని పేరు. మేఘం వలె నల్లనైనటువంటి వాడు అని అర్థం. మేఘం వర్షించిన తర్వాత ఏమవుతుందండి? మళ్ళీ తెల్లబారిపోతుంది. కానీ ఇక్కడ ఆ ఉపమానాన్ని ఒప్పుకోట్ల గోదాదేవి. మా స్వామి వంటి రూపాన్ని నువ్వు పొంది. భగవంతునికి ఉన్నటువంటి గుణం ఏంటండి? ఆ నీలమేఘశ్యామ తత్వంలో దయా, కృప అనేటువంటి 2 లక్షణాలు ఉన్నాయి. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి నీవు అలాంటి రూపాన్ని, మా స్వామి వంటి రూపాన్ని పొంది ఆకాశానికి ఎగసి ఒక్కసారిగా గర్జించడం అంటే అంత నీటిని గ్రహించావు కదా, కడుపు నిండా భోజనం చేసిన వాడు ఏం చేస్తాడంటే ఒక్కసారిగా తేనిపిస్తాడు. అలాగే అంతటి నీటిని నువ్వు ఏ నీరు తీసుకున్నావు? ఉప్పు నీటిని స్వీకరించావు. ఒక్కసారిగా గర్జించి స్వామి చేతిలో ఉన్నటువంటి దక్షిణ చేతిలో ఉన్నటువంటి చక్రములాగా మెరసి, శంఖములాగా ఉరిమి, స్వామి చేతిలో ఉండేటువంటి శాంగము అనేటువంటి దివ్యమైనటువంటి ధనస్సు నుండి వెలువడినటువంటి బాణముల యొక్క పరంపరలా అన్నట్లుగా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ సుఖించినట్లుగా సువృష్టిని కురిపించవలసినది అని ఆజ్ఞాపన చేసింది గోదాదేవి. ఈ భావనలో మొత్తము కూడాను పరమాత్మ యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని భావన చేసి ఆ రకంగా వర్షించవయ్యా పర్జన్యదేవా అని ఈ పాటలో మనకి ఆవిష్కరిస్తుంది గోదాదేవి.
విశాలమైన సుందరమైనటువంటి బాహుయుగళి కలిగినటువంటి పద్మనాభుని యొక్క చేతిలో ఉన్నటువంటి శంఖ చక్రాలులాగా శాంగము అనేటువంటి ధనస్సులాగా. ఇప్పటి వరకు పాడినటువంటి మూడు పాటల్లో కూడా మొదటి పాటలో నారాయణుడే నమక్కే పరేతర్వాన్ అన్నట్లుగా వైకుంఠంలో ఉన్నటువంటి స్వామి యొక్క నామాన్ని కీర్తించారు. రెండవ పాటలో వ్యూహంలో ఉన్నటువంటి స్వామి యొక్క నామాన్ని కీర్తించారు. ఆ తర్వాత మూడవ పాటలో విభవావతారానికి సంబంధించినటువంటి వామనుడి యొక్క స్వరూపాన్ని ప్రార్థన చేశారు. ఇప్పుడు అర్చారూపంలో ఉన్నటువంటి పద్మనాభుని యొక్క చేతిలో ఉన్నటువంటి శంఖచక్రాలులాగా భావన చేసి వర్షాన్ని కురవమని చెప్పి గోదాదేవి భావన చేసిందనమాట. ఇది ఒక విలక్షణమైనటువంటి విశేషం అన్నమాట. అంటే లోకంలో పైకి వర్షాన్ని ఇలా కురువము అని చెప్పి శాసన చేసిందే కానీ ఈ లోపల మరొక ప్రధానమైనటువంటి అంశం అంటే మేఘము అంటే పరమాత్మ. ఆయన గారు కూడా మేఘం లాంటి వాడే అని అంటారన్నమాట. మేఘము ఏ రకముగా ఒక విలక్షణమైనటువంటి అనుగ్రహాన్ని ఆనందాన్ని కలిగిస్తుందో పరమాత్మ కూడా అలాంటి వాడే. ఎలాగా అంటే తిరుప్పావై అనేటువంటిది ఒక విలక్షణమైనటువంటి ధ్వని ప్రధానమైనటువంటి దివ్య ప్రబంధం. పైకి ఒక అర్థం చెప్తున్నా లోపల మరొక విశేషమైనటువంటి అపూర్వమైనటువంటి అర్థాన్ని చెప్పటంలో ఈ ప్రబంధం చాలా అద్వితీయమైనటువంటిది అని అంటారన్నమాట. గోపికలు లోకంలో మేఘుణ్ణి ప్రార్థించటంలో ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి అంతరార్థం ఏమిటి అంటే పక్షులలో చాతక పక్షి అనేటువంటి పక్షి ఉన్నదండి. ఇది పక్షి జాతిలో చాలా విలక్షణమైనటువంటి పక్షి అంటారు. దానికి దాహం కలిగితే మామూలుగా చెరువు దగ్గర అక్కడో ఇక్కడో వెళ్ళి నీరు తాగటం అనేటువంటిది దానికి తెలియదు. అదేం చేస్తుంది, ఎప్పుడైతే వర్షం పడితే వర్షపు నీటిని మాత్రమే అది గ్రహిస్తుంది. దానికి ఉన్నటువంటి విలక్షణమైనటువంటి లక్షణం అదనమాట. ఒకవేళ వర్షం కురవలేదు, చాలా రోజులైంది అయినా అది ఆ రకంగానే ఉంటుందన్నమాట. అంటే అర్థం ఒక పర్జన్యుడు కురిపించినటువంటి వర్షము యొక్క కారణం చేతనే తన దాహార్తిని తీర్చుకునేటువంటి పక్షి చాతక పక్షి అని అంటారన్నమాట. అలాగే లోకంలో మనం కూడా భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళం ఉంటాం. ఈయన ఇవ్వలేదని చెప్పి మరొక ఆయన దగ్గరికి వెళ్తుంటాం, ఆయన ఇవ్వలేదని చెప్పి మరొక గుడికి వెళుతుంటాం, ఈ గురువు గారి దగ్గరికి వెళ్తాం, ఆ గురువు గారి దగ్గరికి వెళ్తాం. ఎందుకనంటే ఇవన్నీ మనలో ఉన్నటువంటి ఆశా పరంపరలో అధికమవటం చేత దాన్ని తీర్చుకోవటానికి పరిగెత్తించేటువంటి విశేషాలే. కానీ ఎప్పుడైనా సరే ఒకే భావనతో ఒకరినే విశ్వసించినట్లయితే తద్వారా పొందేటువంటి ఫలితం అనంతమైనటువంటిది అని చెప్పి చెప్తుందన్నమాట. ఎందుకనంటే గృహస్థ ఆశ్రమ ధర్మంలో నియమబద్ధంగా వివాహమాడినటువంటి అగ్నిసాక్షిగా వివాహమాడి 3 ముళ్లతో 7 అడుగులతో కొంగుముడితో సంబంధం ఏర్పరచుకున్నటువంటి భార్య తన భర్త పట్ల ఏ రకంగా విశ్వసనీయత కల్పిస్తుందో అదేవిధంగా పరమాత్మ పట్ల త్రికరణ శుద్ధిగా విశ్వసించినటువంటి వారు ఆ రకమైనటువంటి భావనతో ఉండాలే తప్ప దాన్ని మార్పును కోరుకోవటము అనేటువంటిది కూడదు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ పరమాత్మ అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు, మేఘం లాంటి స్వభావం కలిగినటువంటి వాడు. రాముడు అలాంటి వాడే, కృష్ణుడు అలాంటి వాడే అని చెప్తాడనమాట. ఎలాగా అని అంటే ఒక చిన్న సన్నివేశాన్ని మనం చూసుకుందామన్నమాట. కృష్ణ పరమాత్మను తీసుకురమ్మని చెప్పి అక్రూరుడు అనేటువంటి వాడిని పంపించాడు కృష్ణుడి దగ్గరికి. విద్యా ప్రదర్శన ఏదో చేస్తున్నాం, మల్ల యుద్ధ పోటీలు పెడుతున్నాం, ఆయన తీసుకురండి అని చెప్పి. సరే అక్రూరుడు తన జన్మ ధన్యమైనది అని చెప్పి కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు. ఆయన అడిగాడు. సరే ఈయన దగ్గరికి వెళ్తున్నాం కదా అని చెప్పి ఇద్దరు కూడా బలరామకృష్ణులు ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళారు. తీసుకుని వెళ్ళారు, కంసుడు నగరానికి తీసుకువెళ్ళారు. సరే కృష్ణ పరమాత్మ ప్రార్థించట, ఈయన్ని అక్రూరుడు ప్రార్థించేట, స్వామి మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మీరు వెళ్తే నేను ఆనందపడతానండి అని అన్నట్ట. కాదులేవయ్యా నేను తర్వాత వస్తాను, ముందు ఈ ఊరు బయట ఆపు అని చెప్పి అక్కడి నుంచి ఆయన గారు ఎక్కడికి వెళ్ళాడట, ఒక మాలాకారుడింటికి వెళ్ళాడట. అంటే దండలు కట్టేటువంటి వాడింటికి వెళ్ళాడట. వెళ్ళి ప్రసాద పరమౌనాథవు మమగేహే ముపాగతవు. బా ఎవరండి వచ్చిన వాళ్ళు? సాక్షాత్ పరమాత్మ వచ్చాడు. ఎంత గొప్పవాళ్ళండి, లోకాన్నంతటిని కూడా శాసించేటువంటి వాడు కదా. వెతుక్కుంటూ ఈ మాలాకారుడి యొక్క గృహానికి రావటం ఎంత గొప్ప విశేషమండి. వాణ్ణి ఎంత ధన్యత
చేశాడు? పోనీ ఆయన ఏమైనా కోరుకున్నాడా మా ఇంటికి రావయ్యా అని అర్జీ పెట్టుకున్నాడా? పెట్టుకోలేదు. ఈయనంతట ఈయనే ఆయన దగ్గరికి వెళ్ళాడు కాబట్టి వాళ్ళిద్దరికీ ఏం చేయాలి నేను అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి మాలికలను వాడికి సమర్పించట. ఎవరు? ఈ మాలాకారుడు అనేటువంటి వాడు. వెంటనే కృష్ణ పరమాత్మ వాడికి అమోఘమైనటువంటి వరాన్ని చేసేట. ఏమిటది? యుష్మత్ సంతతి జాతానాం దీర్ఘమాయుర్భవిష్యతి. మీ వంశంలో ఉన్నటువంటి వారందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలుగుతాయి అని చెప్పాడనమాట. ఒక చిన్న విశేషం మనం ఇక్కడ చెప్పుకుందాం. మనం కూడా దేవాలయానికి వెళ్ళేటప్పుడు పుష్పాలు పట్టుకు వెళ్తాం, కొందరు మాలలు కూడా పట్టుకు వెళ్తాం అనమాట. ఈ మాలలు పట్టుకు వెళ్ళే వాళ్ళలో కూడా రకరకాలుగా ఉంటారు. కట్టుకొని వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు, అలాగే కొని తీసుకుని వెళ్ళేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఏదైనా మాలను తీసుకువెళ్ళటం అనేటువంటిది ప్రధానమైనటువంటి వశమనట. ఇంతకీ పెరుమాళ్ళకి పరమాత్మకి ఆ మాలలు సమర్పించడం ద్వారా ఏం కలుగుతుందండి వాళ్ళకి అంటే, వాళ్ళకి దీర్ఘాయుష్షు కలుగుతుంది, సంపదలు పెరుగుతాయి, లక్ష్మీదేవి ఎప్పుడు కూడా వాళ్ళని అనుసరించి ఉంటుంది అని కృష్ణ పరమాత్మ ఆ మాలాకారుడికి వరాన్ని ఇచ్చేటట. మనం కూడా ఆ రకంగా పరమాత్మకు సమర్పణ చేసుకుంటే అదే రకమైనటువంటి యోగ్యత మనకు కూడా కలుగుతుంది అని ఈ యొక్క సన్నివేశం ద్వారా తెలుస్తుందన్నమాట. కాబట్టి భగవంతుని యొక్క దయ ఎంత గొప్పగా ఉంటే మనం పిలిచినా పిలవకున్నా ఆయనంతటా ఆయనే వచ్చి మనను అనుగ్రహించేటువంటి లక్షణం స్వామిలో ఉంటుంది. అందుకనే ఆయన మేఘము లాంటి వాడు. మేఘం అంతే కదండి. మనం అడిగితే వర్షం పడుతుందా? దాని ధర్మం ప్రకారంగా పెరుమాళ్ళు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా వర్షం కురుతుంది. అలాంటి వాడి ఈయనన్నమాట. ఇది చాలా ఉదాహరణలు దీనికి చెప్పాలంటే ఇది ఒక చిన్న ఉదాహరణ అన్నమాట. తర్వాత మేఘము అంటే మహాపురుషులైనటువంటి ఆచార్యులతో సామ్యాన్ని చూపిస్తూ ఉంటారన్నమాట. ఆచార్యులు అంటే జ్ఞాన అనుష్ఠాన ఆచరణ కలిగినటువంటి మహానుభావులు అని అంటారు వీళ్ళు కూడా. ఆచినోతి శాస్త్రాన్ని ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్తు సచ ఆచార్య ఈరితః. ఈయన గారు ఆచార్యులు లాంటి వారు అన్నమాట. మేఘము కూడా ఆచార్యులు లాంటివాడు మేఘమే ఆచార్యులు. మేఘం ఏం చేస్తుందండి? దేశమంతటా తిరిగి వర్షాన్ని కురుస్తూ ఉంటుందన్నమాట. అలాగే జ్ఞాన అనుష్ఠాన ఆచరణ కలిగినటువంటి ఆచార్యులు కూడాను దేశమంతటా కూడా తిరుగుతూ యోగ్యులైనటువంటి వారికి అందరికీ కూడా చక్కనైనటువంటి జ్ఞానోపదేశం చేసేటువంటి మహనీయులు అంటారు. అంటే అర్థం ఏంటి? ఎలాగైతే శృతిసాగర అంటే వేద సముద్రంలోకి ప్రవేశించి గంభీరమైనటువంటి అర్థాలన్నింటినీ కూడా తమ పాండితీ వైభవంతో గ్రహించి శిష్యులైనటువంటి వారికి ఆసక్తి కలిగినటువంటి వారికి ఆసక్తి కలిగే విధంగా ఆచరణాత్మకంగా వారు ఆచరించే విధంగా బోధన చేసేటువంటి ఉత్తమ ఆచార్యులు. సముద్రంలో ఉప్పు నీరును గ్రహించి ఎలాగైతే మేఘం నీటినిస్తుందో అలాగే మేఘం లాంటి వారు ఆచార్యులు కాబట్టి ఉప్పు నీటిని గ్రహించినట్లుగా వేదసాగరములో ఉన్నటువంటి శాస్త్రార్థాన్ని గ్రహించి అందరికీ కూడా సులువైనటువంటి రీతిలో బోధన చేసేటువంటి మహనీయులైనటువంటి వారు ఆచార్యులు. కాబట్టి ఇక్కడ ఆచార్య మేఘమా అనేటువంటి భావన చేత ఈ రూపంలో కూడా ఈ పాసురంలో ఆచార్యుణ్ణి, పరమాత్మని, పర్జన్యదేవుని ఇలా ముగ్గురిని కూడా సంభావన చేస్తూ ఈ పాసురంలో గోదాదేవి ఆ పర్జన్య యొక్క దేవుని ఈ రకంగా ప్రార్థన చేస్తుందన్నమాట. ఇదొక విలక్షణమైనటువంటి పాసుర పరంపర అన్నమాట. కాబట్టి ఈ పాసుర అనుసంధానం ద్వారా మనందరికీ కూడాను మంచి సువృష్టిని లోకానికి కలిగించి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి, ప్రజలందరికీ కూడా ఆరోగ్యం బాగా కలగాలి, ఈ ధనుర్మాస వ్రతం అనేటువంటి వ్రతం చేస్తున్నటువంటి అందరికీ కూడా మంచి సుఖశాంతులు కలగాలి అని చెప్పి ఈ పాసురం ద్వారా అందరికీ సంభావింపజేస్తూ ఆండాళ్ తల్లి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తూ జై శ్రీమన్నారాయణ.